హాయ్ అండి. వెల్కమ్ టు లతా రసం. అబ్బబ్బా! ఎంత బావుందంటే అంత బావుందండి. పులగంలో పల్లీల పచ్చడి తయారు చేసుకొని, నెయ్యి వేసుకొని తింటుంటే కారకారంగా ఎంత బావుంటుందో గదా టేస్ట్ అయితే. ఇలా తినటం నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. మీకు కానీ ఇష్టమైతే కామెంట్‌లో ఖచ్చితంగా తెలపండి. చాలా బావుంటుంది కదా! వేడి వేడిగా పులగం చేసుకొని పల్లీల పచ్చడి తీసుకొని, నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా! అంత బావుంటుందండి. మీరు గాని తినాలనుకుంటున్నారా? అయితే ప్రాసెస్ చూసేద్దాం. పచ్చి పెసరపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక పెసరపప్పు గాని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కొంచెం పచ్చి వాసన పోతుంది. పెసర్లు వేగేటప్పుడు ఆ స్మెల్ వస్తుంటుందండి. అంత బావుంటుంది కదా! ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బావుంటుందండి. ఇప్పుడు బియ్యం తీసుకోవాలి. మీరు ఎంత అన్నం వండుకుంటారో దానిని బట్టి బియ్యం తీసుకోండి. బియ్యం తీసుకున్నాక పెసరపప్పు గాని వేసుకొని 1కి 2 సార్లు మంచిగా కడగాలి. కడిగామంటే బావుంటుంది. మనం అన్నం వండుకున్నప్పుడు ఎలాగో కడుక్కుంటాం కదా! అదే ప్రాసెస్‌లో కడిగేసుకోవాలి. కడిగాక ఇక్కడ చూడండి చాలామంది ఎగర పెడతారు కదా! ఆల్మోస్ట్ పులగం అంటేనే ఎగర పెట్టుకుంటారు. ఇక్కడ ఇలా గిరిల వరకు పెట్టుకున్నామంటే మనకు అన్నం అనేది మంచిగా ఉడుకుతుందండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. మనం పులగంలో సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్. మీరు తీసుకునే రైస్‌ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ పెట్టేసుకున్నాక అన్నం ఉడుకుతూ ఉంటుంది ఓ పక్కన. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు, టమాటాలు మంచిగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. గుప్పెడు పల్లీలు, 1 లేదా 2 స్పూన్ల జీలకర్ర, ఒక గెరిట ఆయిల్ గాని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న ఇలా చేసామంటే పచ్చడి అనేది సూపర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుందండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గిపోతాయండి. మనము పల్లీలు, జీలకర్ర గాని వేసాం కదా! అవి కానీ మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఇక్కడ మనకైతే ఇంకో 2 మినిట్స్ తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలన్నీ మంచిగా ఉడికినాయి కదా! ఇప్పుడు ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక మిక్సీ గిన్నె తీసుకొని మీ దగ్గర రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చండి. రోట్లో దంచామంటే చట్నీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. నాకు ఆ దగ్గర అందుబాటులో రోలు లేదు కాబట్టి నేను మిక్సీలో పడుతున్నాను. రుచికి సరిపడా ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. కొంచెం చింతకాయ తొక్కు, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చపచ్చగా పట్టుకోవాలండి. పేస్ట్ లాగా పట్టుకున్నారంటే చట్నీ అస్సలు బాగోదు పచ్చడి అనేది. కచ్చపచ్చగా పట్టుకుంటేనే మనకు పచ్చడి చాలా బావుంటుంది. ఇప్పుడు బౌల్‌లోకి తీసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలా కలుపుకోవాలండి. మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతుంటే అబ్బబ్బా! ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బావుంటుంది. చూడండి మనకు ఇక్కడ పులగం గాని రెడీ అయిపోయిందండి. చూడండి పొల్లు పొల్లుగా ఎంత బావుందో కదా! ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్‌గా పులగం అన్నము వండేసుకున్నాము. ఇంకా పచ్చిమిరపకాయల పల్లీ చట్నీ కానీ తయారు చేసుకున్నాం కదా! ఇంకెందుకండి ఆలస్యం మీరు కానీ ఇంత టేస్టీగా పచ్చడి ట్రై చేసి పులగంతో పాటు మంచి కమ్మగా టేస్టీగా తినండి. చాలా అంటే చాలా బావుంటుందండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు గానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పల్లీల పచ్చడి. మీరు గానీ ఇప్పుడే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా! ఇంకెందుకండి ఆలస్యం మీరు గానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.